అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, మిత్ర స్పెషాలిటీ క్లినిక్స్. ఈరోజు మనం సన్ స్ట్రోక్, వడదెబ్బ గురించి తెలుసుకుందాం. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం టెంపరేచర్ కంట్రోల్ చేసే మెకానిజంను కోల్పోయి వడదెబ్బకి గురవుద్ది. అలాంటప్పుడు మన శరీరంలో నీరు, లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్: ఎటువంటి వారిలో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందంటే చిన్నపిల్లలు, 5 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధులు, షుగర్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నోళ్ళు, ఆల్కహాల్ బాగా తీసుకునేవాళ్ళు. లక్షణాలు ఎలా ఉంటాయంటే నీరసం, మజిల్ క్రాంప్స్, యూరిన్ పచ్చగా రావటం, హై గ్రేడ్ ఫీవర్, తలకాయ నొప్పి, వాంతులు, విరోచనాలు, ఆయాసం, గుండె దడదడగా ఉండటం. కొన్నిసార్లు పేషెంట్ స్పృహ కోల్పోయి కోమా లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతారు. వడదెబ్బ అప్పుడు ముఖ్యంగా మన శరీరంలో కిడ్నీ, నాడీ వ్యవస్థ, లివర్, మెదడుపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పేషెంట్ కొన్నిసార్లు ఎమర్జెన్సీకో ల్యాండ్ అవుతారు. జ్వరమే కదా అని చెప్పి పారాసెటమాల్ వాడుతూ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. వెంటనే ఒక వైద్యుని సంప్రదించండి. ప్రికాషన్స్: వడదెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎండలోకి వెళ్ళినప్పుడు లూజ్ కాటన్ దుస్తులు ధరించాలి, హ్యాట్ పెట్టుకోవాలి, సన్ గ్లాసెస్ వాడాలి, సన్ స్క్రీన్ కనీసం 15 SPF పైన ఉన్న సన్ స్క్రీన్ వాడాలి. తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. కొంతమంది వృత్తిరీత్యా డైరెక్ట్ సన్లైట్లో వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు దాహం వేసినా వేయకపోయినా గంటకి నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. థ్యాంక్ యూ.